సాయంత్రం వరకు ఎండ కుమ్మేసింది. ఆ తర్వాతే అసలు సినిమా కనిపించింది. ఉన్నట్లుండి వరుణుడు ఎంట్రీ ఇచ్చేశాడు. రెయిన్ సీజన్ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఓవైపు వడగళ్లు, ఇంకోవైపు కుండపోతతో తెలంగాణ తడిసి ముద్దైంది. మరో 2 రోజులు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు అధికారులు అన్నదాతలకు కంటి మీద కునుకును దూరం చేశాయి. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు జనం. ఉదయం నుంచి సూర్యుడు ప్రతాపం చూపించాడు. సాయంత్రానికి సీన్ మారిపోయింది. వరుణుడు బ్యాటింగ్కు రావడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు పడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని చాలా చోట్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. ఇటు హైదరాబాద్లోనూ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో సాయంత్రం వేళ పెద్ద పెద్ద చినుకులే పడినా రాత్రి మాత్రం విశ్వరూపం చూపించింది. ఉరుములు, మెరుపులతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగానే వర్షం పడింది. హైదరాబాద్ పరిధిలో కుకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట్, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి ఏరియాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇస్తోంది. వర్షాలు, వడగండ్లు పడతాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మరోవైపు అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు.